5 పాటలు పాడారా? మంచోళ్ళు మీరు. సరే, మనం ఇంకా ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. Hello, ladies. చెప్పండి. ఇక్కడ ఎవరు పాస్టర్లు ఎవరు లేరు, మనమే. It's nice to see all of you again. మిమ్మల్ని అందరినీ మరలా ఇలాగ ఈ దినం చేయడం ఎంతో సంతోషకరం. The 3rd year here. 3వ సంవత్సరం మీ మధ్యలో. We are very honored to be here. నాకు ఎంతో గర్వంగా ఉంది మీ మధ్యలో ఉండడం. We apologize for our delay. మేము లేట్ అయ్యాము, క్షమించండి. We got stuck behind a truck. మేము వస్తుండగా దారిలో ఏమైందంటే ట్రక్ అడ్డం వచ్చింది. With a lot of sand on it. దాని నిండా ఇసుకుందంట. ఏమండి? Okay, let's start with praying. ప్రార్థన చేసుకొని ప్రార్థించుకుందాం. It's good. అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. Father, we thank you and we glorify you. తండ్రి, మీ నామమునకు వందనములు, మీ నామమునకు మహిమ కలుగును గాక. Father, you see exactly what these women need. ఈ యొక్క స్త్రీలకు ప్రభువా ఏది అవసరం ఉన్నదో మీరు ఎరిగి ఉన్నారు. Father, we are the image of the church. మేము ప్రభువా సంఘమును పోలి సంఘం యొక్క పోలికలో ఉన్నాము. But as Pastor Patrick said yesterday, we have not become that. అవును ప్రభువా, నిన్న సేవకులు చెప్పినట్టుగా నా తండ్రి నాయన, మేము క్రీస్తుతో ఏకమయ్యే వాళ్ళముగా ఉండాలి, కానీ మేము క్రీస్తుతో సరిపోలిన వాళ్ళము కాము. So Father, we have some work to do. మేము చాలా నేర్చుకోవాల్సి ఉందయ్యా. And it starts with ourselves. మా నుంచి, మాలోని ఆలోచనలతో. We focus so much outward that we forget the inward. ప్రభువా, మేము బాహ్య రూపముగా బాగానే కనిపిస్తున్నాం, కానీ ప్రభువా అంతరంగంగా కూడా ప్రభువా నాయన రావాల్సినటువంటి మార్పులను మేము తెచ్చుకునేటప్పుడు మాకు సహాయం చేయండి. And the inward will cause the change on the outside. ప్రభువా, మేమేమైతే గుణగణాలను కలిగి ఉన్నామో ఆ గుణగణాలను ప్రభువా బాహ్య సౌందర్యముగా కలిగి ప్రభువా మేము జీవించినట్లు సహాయం చేయండి. So Father, I thank you that you are here together with us today. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా మీరు మాతో కూడా, మీ సన్నిధి మాతో కూడా ఉందని మేము విశ్వసిస్తున్నాం. Father, help me to speak the words that need to be spoken. ప్రభువా, మీ యొక్క వాక్యమును మేము వెల్లడిస్తుంది కదా తండ్రి, మీరు మాతో ఉండమని అడుగుచున్నాను. Help Sandy to find the words to translate. ప్రభువా, మరి నేను ఇక్కడ తర్జుమా చేస్తుండగా ప్రభువా సరైన పదాలను అందించమని అడుగుచున్నాను. Help those who listen to take heed and take it as truth and as gold, as more valuable than gold. ఇక్కడ కూర్చుని వింటున్న ప్రతి ఒక్క స్త్రీ కూడా నా తండ్రి ఈ యొక్క వాక్యమును బంగారము కంటే విలువైనదిగా ఎంచుకొని నా తండ్రి వారి హృదయాలలో మరుగుపరుచుకున్నట్లు ప్రతి బిడ్డను మీరు నడిపించమని అడుగుచున్నాను. Until it becomes part of who they are. ప్రభువా, ఈ దినము వారు ఏమై ఉన్నారో, వారి విలువ ఏమైందో వారు తెలుసుకున్నట్లు సహాయం చేయండి. Part of their being. ప్రభువా, వారు ఎలా జీవిస్తున్నారు. Let them be the word manifested. ప్రభువా, వాక్యము వారిలో జీవించినట్లు. Father, help us. మాకు సహాయం చేయండి అయ్యా. You want us to change. ప్రభువా, మీరు మమ్మల్ని మార్పు కోరుకుంటున్నారు. So I'm not asking on behalf of just me. ప్రభువా, కేవలం నాలో కాదు నా తండ్రి, I'm asking on behalf of all of us women. స్త్రీలుగా ఇక్కడ కూర్చుని మా అందరి పక్షమున నా తండ్రి నేను అడుగుచున్నాను, మాలో మీరు కోరుకునే మార్పులు వచ్చినట్లు సహాయం చేయండి. Because we need to know what it is to be a woman of God. నిజముగా ప్రభువా, దేవుని వెలుగు కలిగిన స్త్రీ ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించండి. Because we have been taught the cultural ways. నేను చాలా సార్లు నా తండ్రి మా చుట్టూ ఉన్నటువంటి సాంప్రదాయ ఆచార కట్టడలను బట్టి We've been taught the church ways. మరి పరిశుద్ధ గ్రంథము చెప్పే వాక్యము కాక నా తండ్రి మా ఆచారాల వెంబడి మా తల్లిదండ్రులు మా పూర్వీకులు చెప్పిన వాటి వెంబడి మేము పరిగెత్తుతున్నామేమో. But we have not been taught the biblical way. పరిశుద్ధ గ్రంథ ప్రకారం నా తండ్రి మీ వాక్యం ఎలాగ సూచిస్తుందో అలాగ మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి. So Father, help. సహాయం చేయండి. Let us be like doctors entering in and causing the change that needs to happen. ప్రభువా, వైద్యులు ఏ విధంగా అయితే నా తండ్రి నాయన అయా
శరీరంలో మార్పును తీసుకుని వస్తారో అలాగే నా తండ్రి నాయన మేము కూడా మీ వాక్యము చేత మాలో మా హృదయాంతరంగాలలో మార్పును తెచ్చుకునే వారంగా మమ్మల్ని ఉంచండి. Amen. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Hallelujah. Ladies, are you ready? మీరందరూ సిద్ధమా? Are you ready to change? మారడానికి సిద్ధంగా ఉన్నారా? Are you ready to become the woman of valor? మీరందరూ కూడా బంగారము కంటే ప్రశస్తమైన స్త్రీగా మారాలనుకుంటున్నారా? Some of you here will not take heed to what is being said. చాలా సార్లు మనం వాక్యాన్ని వింటాం కానీ దాన్ని అర్థం చేసుకొని ఎలా అన్వయించుకోవాలో మనకు తెలియదు. Some of you will not see it as valuable. చాలా మంది మనల్ని మనము విలువైన వారముగా ఎంచుకో. Some of you will walk out the door and brush it off your shoulders. మనలో చాలా మంది ఆ గుమ్మం దాటంగానే ఏం విన్నామో అది అక్కడే దులిపేసుకొని వెళ్ళిపోతాం. Make sure that you are not that woman. మీరు అలాంటి స్త్రీలు కాదు అని నేను అనుకుంటున్నాను, కాకూడదని నా ప్రార్థన. Amen. Make sure that when you walk out, that you keep what is being spoken. మీరు బయటికి వెళ్తూ ఉండగా మీరు ఏం నేర్చుకున్నారో వాటిని మీ హృదయంలో భద్రపరుచుకొని వాటికి అనుగుణంగా నడుచుకునే స్త్రీలుగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. Not all of you will change మీరు అందరికీ మార్పు వచ్చేస్తుందని నేను చెప్పను. because you are stubborn, ఎందుకంటే మీరు మొండి హృదయాలను కలిగిన వారు. because you are self-righteous, మీరు మీ స్వనీతిని నమ్ముకుంటున్నారు కానీ దేవుని నీతిని మీలోనికి రానివ్వట్లేదు. because you think you're right in all your ways. మీ మార్గాలన్నింటిలో మీరు చేస్తున్న పనులన్నింటిలో మీరే సరైన వారని మీరు అనుకుంటున్నారు. I know because I used to be that way. నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా చాలా సార్లు అలాగే అనుకున్నాను. నేను చెప్పేదే సరైంది, నేను అనుకున్నదే రైట్, నేను చేసేదే రైట్ అని అనుకుంటూ ఉంటాను. I thought I had all the answers. నేను అనుకుంటాను నాకు అన్ని సమాధానాలు తెలుసు, Nobody could teach me anything. నాకెవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. But the Father broke me. కానీ తండ్రి నన్ను విరగొట్టాడు. He broke me so hard పరలోకపు తండ్రి నన్ను ఎంతగానో విరగొట్టాడంటే that everything I had built, He took away. నేను ఎలాగైతే నన్ను నేను ఊహించుకొని నా ఆలోచనలు గొప్పవి, నా నడతలు గొప్పవి, నేను మాట్లాడేది సరైందే అని నాకు నేనే బలమైన దాన్ని అనుకున్నాను, వాటన్నిటినీ కూడా నా యొద్ద నుండి తీసివేసి నీ ఆలోచనలు తప్పు, మేము నడిచే విధానము సరైనది కాదని నాకు ఆయన నేర్పించాడు. Just like the two pastors from my story yesterday. నిన్న నేను చెప్పినటువంటి కథలో ఇద్దరు సేవకుల గురించి చెప్పాను కదా, Do you remember? మీకు గుర్తుందా? నిన్న ఇద్దరు సేవకుల యొక్క కథలు చెప్పింది గుర్తుందా? Just like there's two pastors, there's two women. ఎలాగైతే నిన్న ఇద్దరు సేవకులు ఉన్నారు అలాగే ఈ రోజు ఇద్దరు స్త్రీలు ఉన్నారంట. The Father broke me in His grace, in His forgiveness, and in His mercy. He was kind. ఆయన యొక్క క్షమలో, ఆయన యొక్క దయలో నన్ను విరగొట్టాడు. And He made me to be a disciple. ఆయన నన్ను ఎలాగో తీర్చాడంటే ఆయన యొక్క శిష్యురాలుగా నన్ను మార్చాడు. And a disciple is a learner. శిష్యులు అంటే ఎవరు? నేర్చుకునేవారు. That's what disciple means. అదే శిష్యుత్వం అంటే. What I will do today, ఈరోజు మనం ఏం చేద్దామంటే I want to start with hearing your questions. So I will first have all your questions and I will write them down. మీకు ఏమేమైతే ప్రశ్నలు ఉన్నాయో ప్రతి ప్రశ్నలు మీరు రాయండి లేదా చెప్పండి, మేము రాసుకుంటాం. And throughout the teachings, I will try to answer them. ఆ క్వశ్చన్ అన్నిటికీ కూడా వాక్యం అయిపోయిన తర్వాత మీకు సమాధానాలు చెప్తాను. So I will take your questions and I will bring them before the Father. ఆ ప్రశ్నలన్నిటినీ కూడా నేను దేవుని ఎదుట తీసుకొని వెళ్తాను. If I don't know the answer, I will talk to my pastor about it. ఒకవేళ నాకు కనుక సమాధానం దొరకకపోతే మా సేవకుని వెళ్ళి అడుగుతాను.
Because there's no use if I am here and speaking and it doesn't help you anything. నేను ఇక్కడ నిలబడి గంటలు గంటలు వాక్యం చెప్పినా గానీ ఒకవేళ మీ లోపల ఉన్న మీ ప్రశ్నలు మీతోనే ఉంటే నేను చెప్పిన వాక్యం మీకు ఏమి ఎక్కదు, వ్యర్థం. Amen. హల్లెలూయా. People have come here before. చాలా మంది పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం వచ్చారు ఇక్కడికి. They have taught you. చాలా మంది నాలాగా కూడా వాక్యం బోధించడానికి వచ్చి ఉండవచ్చు. But it's been of no use. కానీ ఆ వాక్యాలన్నీ కూడా మనలో పెద్దగా పనిచేసి ఉండవు. Believe in Jesus, be good, everything is great, you're great. అందరూ కూడా మీరు చాలా బాగున్నారు, మీరు చాలా మంచివారు, మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు చాలా నెమ్మదస్తులు అని పై పైన పొగిడి వెళ్ళిపోతారు. Amen. హల్లెలూయా. Trust in the Father, pray, everything will work out. ప్రార్థన చేసుకోండి, అన్ని జరిగిపోతాయిలే, అన్ని సర్దుకుంటాయిలే, సరిపోతాయిలే అని చెప్తారు. But do you know, the word is very practical. కానీ పరిశుద్ధ గ్రంథము చాలా క్రియారూపకమైనది. If you study it, you will find out that it actually helps you in your everyday life. అనుదినము మనము కనుక దీన్ని ధ్యానించినట్లయితే, దీన్ని చదివినట్లయితే మన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దీనిలోనే దొరుకుతుంది. The word will not control you. ఈ యొక్క వాక్యము మిమ్మల్ని ఏదో స్వాధీనం చేసుకోవాలి, లేకపోతే మిమ్మల్ని ఆధీనంలో పెట్టుకోవాలి అనుకోదు. Amen. హల్లెలూయా. The Father will not force you. ఈ యొక్క వాక్యము మిమ్మల్ని బలవంతం చేయదు. He will not force his word inside of you and cause you to do it like a robot. మీకు అర్థం కాకపోయినా కూడా వాక్యాన్ని బలవంతంగా మీలోకి ఎక్కించి మీరు ఎలాగా బతకాలి అని చెప్పరు మీకు. Jesus does not force the church to be his bride. మరి క్రీస్తు సంఘముని తన యొక్క పెళ్లి కుమార్తెగా ఉండమని బలవంతం చేయడు. Amen. హల్లెలూయా. Jesus does not force the church to submit unto him. మరి క్రీస్తు సంఘమును నువ్వు ఖచ్చితంగా నాకు లోబడి ఉండాలి, లోబడకపోతే కుదరదు అని ఆయన అనడు. People do, Jesus do not. మనుషులు చెప్తారు ఆ మాట, నువ్వు నా మాట వినాల్సిందే, నేను చెప్పినట్టు చేయాల్సిందని మనుషులు అంటారు, కానీ దేవుడు అనడు. But he will correct you. కానీ ఆయన మనల్ని ఎలా నడవాలో మనకి నేర్పిస్తాడు. Just like he does with your husbands, he will discipline you. ఎలాగైతే మన భర్తలను సేవకులను దేవుడు ఎలాగ సరిచేసి ఆయన పరిచర్యలో వాడుకుంటున్నాడో, అలాగే ఆయన మనల్ని కూడా సరిచేసి క్రమశిక్షణగా ఆయన పరిచర్యలో మనల్ని వాడుకుంటాడు. He does it because he loves you and he sees that the path you are going is not helping you. ఆయన మనల్ని బలవంతంగా ఒత్తిడి చేయడు, కానీ మనం ఎలా నడవాలో ఆ మార్గాన్ని మనకి నేర్పించి మనల్ని సరైన మార్గంలో ఏదైతే మనకి సహాయం చేస్తుందో, అంటే వాక్యానుసారమైన మార్గంలో మనం నడిస్తే మనకి సహాయం దొరుకుతుంది. కానీ మనకి ఇష్టం వచ్చిన మార్గంలో మనం నడిస్తే మనకి ఎలాంటి సహాయము కూడా అందదు. కాబట్టి ఆయన మనం నడవాల్సిన మార్గాన్ని మనకి నేర్పించి మనల్ని నడిపిస్తాడు. Amen. హల్లెలూయా. So now when I'm asking you to give me your questions, I need you to be honest. నేను మిమ్మల్ని ఏమైనా ప్రశ్నలు ఉంటే మాకు చెప్పండి అని అన్నాను కదా, అంటే ఏదో అందరూ అడుగుతున్నారు నేను అడగాలని కాదు. నిజముగా మీ హృదయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ప్రశ్న, లేకపోతే మిమ్మల్ని బాధ పెడుతున్న ప్రశ్న, లేకపోతే మీకు ఎక్కడా కూడా సమాధానం దొరకని ప్రశ్న. చాలా సార్లు మనకు తెలియకుండానే మనం ప్రశ్నిస్తూనే ఉంటాం కదా, ఎందుకు ఇలా, ఇదెందుకు ఇలా జరుగుతుంది, ఇలా ఎందుకుంది, అలా ఎందుకు లేదు, మనం ఎందుకు ఇలా చేయాలి, అలా ఎందుకు చేయకూడదు కదా. ఇలాంటి చిన్న చిన్న వాటిలో కూడా మనకి ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ మీరు ప్రశ్నలు రాసేటప్పుడు యథార్థ హృదయంతో నిజంగా ఈ ప్రశ్న అడిగితే, ఈ ప్రశ్న నా జీవితానికి, నా బ్రతుకుకి, నా ఆత్మీయ స్థితికి ఉపయోగపడుతుంది, దీని యొక్క సమాధానము అని అనుకుంటే ఆ ప్రశ్నలు అడగండి. You want them to write down? I'll write it down. You will write down. Okay.
అర్థమైందా? ఆలోచన చేసుకుంటారా? ఒక 2 నిమిషాలు ఆలోచించుకోండి ఏం ప్రశ్న అడగాల. We women have a weakness. స్త్రీలముగా మనకు ఒక బలహీనత ఉంది. We are not honest with ourselves. అదేంటో తెలుసా? మనకి మనమే యథార్థంగా ఉండవు. Amen. హల్లెలూయా. అందరి దృష్టికి మనము నీతిమంతులంగా, భయభక్తులు కలిగిన వారంగా, యథార్థవంతంగా కనిపించాలనుకుంటాం. మన వరకు మనకు వస్తే మాత్రం మనం యథార్థంగా ఉండవు. నిజంగా మనకు నచ్చినట్టు మనం ఎప్పుడైనా ఉంటామా? And pastors' wives are worse. మరి ముఖ్యంగా సేవకుల యొక్క భార్యలు, సేవకురాండ్లు ఖచ్చితంగా యథార్థంగా ఉండాలంట వాళ్ళకి. సేవకుడు చెప్పినట్టు, సంఘానికి సరిపోయేటట్టు, చుట్టూ వాళ్ళ చూసే వాళ్ళ కోసము కదా. మనం నిత్యము ఎవరికో ఒకరి కోసం బతుకుతాం కానీ మన కోసం మనం బ్రతుకు. I'm not saying it out of disrespect. I'm not saying it to put you down, but I'm saying it because I really want all of us to be free. నేను మిమ్మల్ని ఏదో తక్కువ చేసి మాట్లాడాలనో లేకపోతే మీరు ఇలా బతుకుతున్నారు అని ఎత్తి చూపించాలని కాదు, కానీ నిజముగా సేవలో ఉన్నటువంటి సేవకురాండ్రు వారిని గురించి వారు ఆలోచించుకోకుండా, వారి కోసం వారు ఏం చేసుకోకుండా కేవలం ఇంకొకరి యొక్క ఆదేశాల అనుసారంగా నడుస్తున్నారు. కాదంటారా? Because we don't know, because we have not been taught the power within us. మనకి మునుపు ఎవరు కూడా బోధించే ప్రయత్నం చేయలేదు. అందరూ కూడా ఏం చెప్తారంటే స్త్రీలు బలహీనమైన వారనే చెప్తారు. కానీ స్త్రీలు బలవంతులు, స్త్రీలలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఉంది, వారు కూడా శక్తివంతులే, వారు కూడా దేవుని యొక్క పరిచర్యను బలముగా చేయగలరు అని ఎవరైనా మనకు చెప్తారా? అమ్మ మీకేం చదువుకోండి, పొద్దులేసి ఎంతమంది తింటారు ఈ మాట? నీకేం చదువుకో, నీకేం తెలుసు అంటారా? నన్ను కూడా అంటారు మా పాస్టర్. And if we don't know the power within, we can cause much damage. And we have. For generations, we have actually caused so much damage. సంవత్సరాలుగా, తరతరాలుగా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ స్త్రీల యొక్క బలము వారికి తెలియట్లేదు. స్త్రీలు మేము బలవంతులము, మేము కూడా చేయగలము అనేటువంటి సారాంశం లేక, అంటే అలాంటి మనసు లేక ఎంతసేపటికి కూడా మా చేత కాదులే, మా వల్ల కాదులే, మాకు తెలియదులే, ఇలా మనల్ని మనము కిందికి వేసుకుంటూనే ఉన్నాం. Because we have not gotten the right teaching. ఎందుకంటే మనకి సరైన బోధ ఎవరు చెప్పలేదు. The preacher come, he doesn't care about the women because they devalue women. ఎంతమంది సేవకులు వస్తారు, మాట్లాడతారు, కానీ వాళ్ళ స్త్రీల గురించి ఏమి చెప్పరు. సంఘం గురించి చెప్తారు, సేవకుడికి చెప్తారు, వెళ్ళిపోతారు. అమ్మా స్త్రీలు మీరు బలంగా వెనక నిలబడ్డారు కాబట్టి మీ సేవకుడు పని చేస్తున్నారమ్మా అని చెప్తారు ఎవరన్నా? ఎవరు చెప్పరు. They force us to try to be a certain kind of way from the outside, trying to force us to be fitting into a mold. ఎంతసేపు మనకేం చెప్తారంటే నువ్వు స్త్రీవి, నువ్వు లోపలుండు, నువ్వు బయటికి రా, నువ్వు మాట్లాడు, నువ్వు ఇచ్చే, నువ్వు బయట మాట్లాడు. కాదా? ఎంతసేపు కూడా మనము ఇలాంటి ఒత్తిడికి గురి అవుతూనే ఉన్నాం. Is this true? ఇది నిజమండి. ఈ దేశమే కాదు, ఏ దేశమైనా ఇది నిజమే. It's the same all over the world. ప్రపంచం అంతా కూడా ఏదో ఒక సందర్భంలో స్త్రీ ఒక మూలకి పెట్టబడుతుంది. You need to be more quiet. You need to behave in a certain kind of way. You need to take care of this. You need to do this. But they never teach you how to change from the inside. అదే విధంగా మనము వెంబడిస్తున్నటువంటి మన తల్లిదండ్రుల ఆచారాలు కావచ్చు, మన కుటుంబ వ్యవస్థ కావచ్చు, లేదా మన సమాజం కావచ్చు, అది కూడా ఏం చెప్తుందంటే నువ్వు స్త్రీవి, నువ్వు పిల్లల్ని చూసుకో,
నువ్వు వంట చేసుకో, నువ్వు సంసారాన్ని చూసుకో, నువ్వు ఇంట్లో ఉండు, నీకేమీ అవసరం లేదు, నీకెందుకు ఇవన్నీ అని ఎప్పటికప్పుడు మన మనసుని ఏం చేస్తున్నారంటే శక్తివంతులుగా కాకుండా చేస్తున్నారు. అర్థమవుతుందా? మనం ఎంత చేసినా మీకేం తెలుసుకోండి అనే మాట దగ్గరే స్త్రీలను ఆపేస్తున్నారు. They don't want you to know the power that you have because they think that you will misuse it. ఎందుకు అంటే స్త్రీలముగా మన శక్తి ఏంటో మన బలం ఏంటో మనకు తెలుసు అనుకోండి, మనం మాట ఏంటామా? ఖచ్చితంగా వినం. మనకు నచ్చిన దారిలో మనం ఒక్కసారి కనుక భర్త సరే అమ్మా నువ్వే రైట్ అన్నావా, ఇంక అయిపోయి ఇంకా ఆయన తినేదే లేదు, మనం చేయాలనుకున్నది చేసేస్తాం. అది ముప్పు అవుతుందో చెరుపు అవుతుందో మంచి అవుతుందో తర్వాత దేవుడికి తెలుసు. అందుకోసమనే చాలా సార్లు మనల్ని ముందడుగు వేయనివ్వరు. మన బలము బలహీనంగా మారచ్చు. And some of you will. మళ్ళా చాలా మంది మన భర్తలు కనుక సరే అది తల ఊపితే చాలు మంచి కంటే చెరుకుని చేసేసి వచ్చేస్తాం. Some of you have. మళ్ళా చాలా మంది అలా చేస్తూ ఉన్నారు కూడా. Do you know that kings have fought other kingdoms for a woman? మనకి తెలుసు కదా, గతంలో రాజ్యాలు ఉండేవి, దేశాలు కాదు. అప్పుడు రాజ్యాలలో రాజులు దేనికోసం కొట్టుకునే వాళ్ళండి? రాణుల కోసం. ఒక రాజు ఇంకొక రాజ్యం మీదకి వెళ్ళి ఆ రాజ్యం మీద దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటే మొదట ఎవరిని స్వాధీనం చేసుకునేవారో తెలుసా? మొదట రాణిని, తర్వాత రాజ్యాన్ని. Men have given up everything they have, all the power, everything for one woman. ఒక్క స్త్రీ కోసం రాజ్యాలే కోల్పోయారు అన్న సామెత విన్నారు ఎప్పుడన్నా? Amen. హల్లెలూయా. This is the kind of power do you have. You have the power. Are you ready, ladies? మీరు శక్తివంతులు. మీ బలము మీకు తెలియకపోవచ్చు. ఒకవేళ మీ బలం మీకు తెలిస్తే దాన్ని తప్పుదోవా పట్టించవచ్చు. కానీ మనం మన బలం ఏంటో తెలుసుకొని, మన శక్తి ఏంటో, మనం ఏం చేయగలమో తెలుసుకొని దానిని క్రీస్తు యొక్క మహిమ కొరకు వాడే వారంగా ఉండాలి. అర్థమైందా? కాలేదా? వెళ్ళి ఎవరి మీద పడి కొట్టమని చెప్పట్లేదు నేను. శక్తి అంటే మన యొక్క గుణ లక్షణాలు. మనం ఒక శక్తివంతమైన వారుగా కనిపించాలి. మన సామర్థ్యం తెలియాలి, కానీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవద్దు. You know, men came from England, men came from Portugal, men came from Europe to India, and they gave up everything in their hometown for a woman here. Gave up everything. చాలా మంది ఐరోపా ప్రాంతం నుంచి కావచ్చు, లండన్ నుంచి కావచ్చు, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వాళ్ళందరూ కూడా భారతదేశం మీదకి వచ్చారు. వచ్చి భారతదేశంలో ఉన్న విలువైన వాటిని అన్నింటినీ పోగేసుకొని వెళ్ళిపోయారు. మనకు తెలుసా కథ. కానీ ఇదంతా కూడా ఎవరి కోసం చేశారు వాళ్ళు? తెలుసా మీకు? Amen. ఒక రాణి కోసం చేశారు. This is history. I'm not making it up. This is అది history. చరిత్ర. విక్టోరియా మహారాణి ఆదేశం ఇస్తే దోచుకునే పోయారు మొత్తం. Proverbs 31 woman. సామెతల గ్రంథం 31వ అధ్యాయం స్త్రీ. 31. 31వ అధ్యాయం సామెతల గ్రంథం. నాకు ఇష్టమైన అధ్యాయం. తీయండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. Verse 10. 10వ వచనం. తీసిన వారి గబగా చదవండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. మనం ఎవరమంట? ముత్యము కంటే అమూల్యమైన
వారం ఎప్పుడు గుణం ఉన్నప్పుడు, అది లేకపోతే మరి ఏంటో చూద్దాం. It's talking about a woman from the Middle East. ఇక్కడ ఈ యొక్క కీర్తన గ్రంథము లేదా ఈ యొక్క సామెతల గ్రంథంలో చెప్పబడిన ఈ స్త్రీ ఎక్కడ ఆమె అంటే మధ్యధరా సముద్రం. విన్నారా? ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే మనకి మన యొక్క భారతదేశం చుట్టూ సముద్రాలే ఉంటాయి. సో వాటిలో ఒకటి మధ్యధరా సముద్రం. ఆ మధ్యధరా సముద్ర ఆ తీర ప్రాంతాలకు చెందినటువంటి స్త్రీని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. అర్థమవుతుందా? ఆ స్త్రీని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఆయా సంప్రదాయాలు ఆయా ఆచారాల్లో స్త్రీలు ఉన్నారు, కానీ ఈ యొక్క సామెతల గ్రంథము రాయబడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క గుణ లక్షణాల గురించి చెప్పబడింది. It's how a husband look at his wife. ఒక భర్త తన యొక్క భార్య వైపు చూసినప్పుడు తన భార్య ఎలా ఉండాలి? If you read the whole thing, you see that this is not a young woman. This is an old woman. మీరు కనుక ఈ అధ్యాయాన్ని మొత్తాన్ని క్షుణ్ణంగా చదివినా లేదా వినినా అక్కడ అర్థమయ్యేది ఏంటంటే యవ్వన భార్య కాదు, వయసు కలిగిన భార్య. అర్థమవుతుందా? మనం ముసలివారు అనొచ్చు, కానీ మధ్య వయస్కురాలు. Here in India, who gets the highest dowry? The young woman or the old woman? You have to ask them. మరి భారతదేశంలో కట్నం actually they don't give dowry to the they don't. girl. To the Girl will give to the boy. Girl will give to the boy. She has to pay for the man. Yes. Really? Have to pay and work for you. You have to pay for your man. వాళ్ళ దేశంలో అమ్మాయిలకే కట్నం ఇస్తారంట, మన దేశంలో మనమే కట్నం ఇచ్చి మనమే పని చేయడానికి పోతాం. Okay. So you pay for your husband. మీ భర్తని మీరు గమనించుకుంటున్నారా? అతన్ని But he makes you do all the work. కానీ మీరు పడుకుంటే ఆయన మీకు పని చెప్తున్నాడు. Okay. Well, this woman, her value were higher in her older days than in her younger days. అయితే ఈ యొక్క సందర్భాన్ని మనం కొంచెం లోతుగా చూస్తే యవ్వన కాలంలో పెళ్లి చేసుకున్న భార్యకి ఎక్కువ కట్నమా, లేకపోతే వృద్ధురాలు అంటే కొంచెం వయసు కలిగిన అంటే పెద్దరికం నేర్చుకున్న అంటే ఏమంటారు పిల్లల్ని, పెద్దరికం వచ్చింది అంటారు కదా. పెద్దరికం వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటే ఆ అమ్మాయికి కట్నం ఎక్కువ ఇస్తారా? మీకు అర్థమవుతుందని చెప్పేది. మన దగ్గర అయితే అమ్మాయిలే కట్నం ఇస్తారు, కానీ ఇంకొక వైపు ఆలోచిస్తే అబ్బాయిలు అమ్మాయిలే కట్నం ఇస్తున్నారు అనుకుందాం. ఇక్కడ ఎవరైనా ఎవరైనా పిల్లలు ఉన్నారా? పెళ్లి కాని పిల్లలు ఎవరేరా? మంచి ఉన్నారా? ఎవరున్నారు? ఓకే, 15 ఏళ్ళ పిల్లలు, సారీ నేను చెప్పడం 18 ఏళ్ళ వయసున్న పిల్లలు అనుకున్నాం. ఆడపిల్ల 25, 26, 27 ఏళ్ళ వయసు పిల్లలు. ఓకే, వీళ్ళిద్దరికి పెళ్లి కాల, వీళ్ళిద్దరికి సంబంధాలు వచ్చినాయి, ఏదో కట్నం ఇస్తున్నారు. 18 ఏళ్ళ చిన్నపిల్లకి కట్నం ఎక్కువ ఇస్తారా? 26, 27, 28 వేలు ఉండి ఇంటి విషయాలన్నీ తెలిసి చక్క పెట్టుకోగలిగిన ఆ అమ్మాయికి కట్నం ఎక్కువ ఇస్తారా అనే ప్రశ్న మనం ఎవరికి ఉంది. కానీ ఆ ప్రశ్న వేసుకుంటే ఖచ్చితంగా కట్నము 26, 27 ఏళ్ళుండి సంసారాన్ని అంతా కూడా అర్థం చేసుకోగలిగిన ఆ అమ్మాయికే ఎక్కువ కట్నం ఇస్తారంట. అర్థమైందా మీకు? చిన్నపిల్ల కంటే వయసు కలిగిన అమ్మాయికే కట్నం ఎక్కువ ఇస్తారు. ఎందుకు? ఆమెకన్నీ తెలుసు. But I will tell you a mystery. I will tell you a secret that is hidden within here. ఇక్కడ ఈ అధ్యాయంలో దాగి ఉన్న మర్మం నేను మీకు చెప్తాను. Verse 29. 29వ వచనం.
29. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. Are you ready for the secret? ఇప్పుడు మీరు మర్మం తెలుసుకోవాలనుకుంటున్నారా? Are you sure? నిజంగా It will come with responsibility. మీరు మర్మం తెలుసుకుంటే బాధ్యత కూడా వస్తుంది. మరి Because the Father knows what you are capable of. తండ్రి అయిన దేవునికి తెలుసు మీరు దేనికి సమర్థులు. So when you get the secret, మీకు మర్మం తెలిసినప్పుడు, బయటపరచబడినప్పుడు you can no longer say, oh, I didn't know, I'm ignorant. ఒక్కసారి నిజం తెలిసిన తర్వాత, తెలుసుకోవాలనుకున్న విషయం తెలిసిన తర్వాత ఇంకేమైనా ఉంటుందా? ఉండదు. ఆ తర్వాత నాకు ఇది తెలియదు అంటారా? అన్నారు కదా. ఇప్పుడు ఒక చీర ఉంది, ఆ చీర 1000 రూపాయల 1200 మీకు తెలుసు. తెలిసిన తర్వాత అది కొనుక్కొచ్చుకున్న తర్వాత పక్కన వచ్చి ఇది ఎంత అని అడిగితే నాకు తెలియదు అంటారా? అంటే అది నిజమవుతుందా? అవ్వదు కదా. అట్లాగే ఈ యొక్క అధ్యాయం యొక్క మర్మం మీకు తెలిసిన తర్వాత దాని వెంబడి బాధ్యత వచ్చింది. ఆ బాధ్యత నాకు తెలియదు అనకూడదు. అర్థమైందా? ఈ మర్మాన్ని నేర్చుకున్న తర్వాత మర్మం వెంబడే మనము నడవాలి. అది మన బాధ్యత. అర్థమైందా? Do you want to know? Are you sure that you want to know? ఇప్పుడు చెప్పండి, మేము నిజం తెలుసుకుంటాము, దాని వెంబడే నడుస్తామంటారా? గట్టిగా చెప్పండి. మా ఫ్యానే కాదు. ఎస్. Okay. After you are born again, మీరు తిరిగి జన్మించిన తర్వాత you are a new creation. మీరు నూతన సృష్టి. You are like a gold that has not been purified yet. మీరు ఎలాగా అంటే మనమందరము కూడా మారు మనసు పొంది తిరిగి జన్మించిన తర్వాత మనం దేనికి సాదృశ్యంగా ఉన్నాము అంటే, బంగారం తెలుసు కదా. బంగారం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు లేదు. ఆ బంగారాన్ని మట్టిలో నుంచి తీస్తారు. అది తెలుసా మీకు? బంగారం మట్టిలోనే ఉంటది. మట్టిలో నుంచి బంగారం తీసినప్పుడు దానికి అంతా ఏముంటది? దాన్ని ఎవరు అడగల, జస్ట్ మట్టిలో నుంచి పైకి తీశారు. అది ఎలా ఉంటుందో మనము మారు మనసు పొంది తిరిగి జన్మించినప్పుడు అలా ఉంటాం. ఎలా? మట్టిలో నుంచి తీసిన బంగారం వలె. When a person walks by the street and they see gold on the street, it looks like a rock. They wouldn't know that it's gold. ఆ దారిలో వెళ్తున్నారు అనుకోండి, ఆ బంగారం ఆ పక్కన ఉంది, రోడ్డు పక్కన మట్టిలో నుంచి బయటకు వచ్చి ఆ పక్కన పడింది. ఆ దారిలో వెళ్ళే వాళ్ళందరూ దాన్ని చూసినా దాన్ని బంగారం అనుకోరు. ఎందుకని? అది బంగారంలాగా ఎందుకు కనిపించట్లేదు? మట్టిలో నుంచి తీయబడింది. దానికి అంతా ఏముంది? మట్టి ఉంది. అది మట్టిలాగే కనిపిస్తుంది. This is you. అది మీరు. And gold to be purified, it's still gold. అది మట్టిలో నుంచి తీయబడింది, మట్టితో ఉంది కాబట్టి అది బంగారం కాకుండా పోదు. అది బంగారమే. రోడ్డు పక్కన పడేసినా అది బంగారమే. అది ఎప్పుడు విలువైనదిగా మారుతుంది అంటే అది ఎప్పుడు కడగబడతదో. But it needs to be purified to bring out the beauty and the value. అది కడగబడాలి, అగ్ని గుండా కాల్చబడాలి. అప్పుడే దాని యొక్క విలువ దానికి వస్తుంది. అంతవరకు అది విలువ అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే అది కడగబడి కాల్చబడి బయటకు వస్తుందో అప్పుడే అందరి చేత అది విలువైనదిగా ఎంచబడుతుంది. హల్లెలూయా. It needs to go through fire. అది మంట గుండా, అగ్ని గుండా వెళ్ళాలి. Fire is your circumstance. అగ్ని పరిస్థితులకు సాదృశ్యంగా ఉంది. Are you paying attention? వింటున్నారా?
This is very, very crucially important to you. మీ అందరికీ కూడా అవసరమైన మాట. Your circumstance can and have the potential of bringing out the gold. మీ యొక్క పరిస్థితులు అగ్ని వంటివి కావచ్చు. అవి మిమ్మల్ని కష్టపెట్టచ్చు, అవి మిమ్మల్ని కాల్చివేయచ్చు. కానీ ఆ పరిస్థితులు మిమ్మల్ని విలువైన వారిగా మార్చడంలో మీకు సహాయం చేస్తాయి. But how you respond matters if it's just rock or if it's actually gold. ఆ పరిస్థితులకి మీరు ఎలాగ స్పందిస్తున్నారు అనేదే ఇక్కడ విషయం. మీరు ఆ పరిస్థితులను సరే ఇవి వచ్చినాయి, వీటి నుంచి ఎలా బయటపడాలి అని వాటన్నిటిని సర్దుకుంటూ ఉపాయం ఎత్తుకుంటూ వాటన్నిటి కూడా దాటుకుంటూ మీరు వస్తే మీరు ముందున్న వ్యక్తిలాగా ఉండరు. కానీ ఒకవేళ ఆ పరిస్థితులను మీరు పట్టించుకోకుండా ఆ పరిస్థితుల నుండి మీరు నేర్చుకోకపోతే మీరు రాయో బంగారమో మీకే తెలియాలి. You're not hearing me. వింటున్నారా? పరిస్థితులను అర్థం చేసుకొని వాటి నుంచి నేర్చుకుంటే మీరు విలువైన బంగారం అవుతారు. ఆ పరిస్థితులను తట్టుకోలేక వదిలేసి నాకెందుకులే అని పక్కకు జరిగితే మునుకున్న మట్టితో కప్పబడి ఉన్న రాయిలాగే ఉంటారే కానీ ఏ విలువ మీకు రాదు. నూతనముగా మీరు మారరు. I need you to hear and to understand what I'm saying. నేను ఏం చెప్తున్నానో మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటను మీరు వెంబడించండి. మీరు విని అర్థం చేసుకొని మార్పు పొందాలన్నదే నా ప్రార్థన. Because I really care. నిజంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I really want all of you to have a change in your home life, in your marriage, in how you parent, in every kind of way, so that we together can become Christ manifested here on earth. మీరు అందరూ కూడా బలవంతులుగా అదేవిధంగా మార్పు చెందిన వారుగా మీ యొక్క మార్పు మీలో, మీ కుటుంబంలో, మీ సేవా పరిచర్యలో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మీ మార్పు మిమ్మల్ని విలువైన వారిగా చేయాలి అన్నదే నా ఆలోచన. And at the moment, we women are supposed to show the church. ఇప్పుడు ప్రస్తుత కాల పరిస్థితులలో భూమి మీద మనము ఎవరికి సాదృశ్యంగా ఉన్నామండి? సంఘానికి సాదృశ్యంగా ఉన్నాం. సంఘం ఎవరు? పెళ్లి కుమార్తె. ఎవరి కోసం సిద్ధపడుతుంది? పెళ్లి కుమారుడు కోసం సిద్ధపడుతుంది. అంటే పెళ్లి కుమార్తె స్త్రీ. అంటే మనం ఎవరికి సాదృశ్యంగా ఉన్నాం? భూమి మీద సంఘమును సాదృశ్యంగా మనం చూపిస్తున్నాం. అంటే మన గుణ లక్షణాలు ఎవరికి అంగీకారంగా ఉండాలి? క్రీస్తుకి, పెళ్లి కుమారుడికి అంగీకారంగా ఉండాలి. Let me tell you the state of the church. సంఘం యొక్క స్థితి నేను చెప్తాను. Based on women all over the world. ప్రపంచం అంతటా ఉన్న స్త్రీ యొక్క వ్యక్తిత్వాలను బట్టి నేను మాట్లాడతాను. You included. మీరు కూడా అందులో ఉన్నారు, గుర్తుంచుకోండి. Me included. నేను కూడా. Let me tell you the state of the church based on how we behave in marriage. మనము సంఘంలో మన యొక్క వివాహ జీవితంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము అనేదే విషయం. And I want you to listen very careful. మీరు జాగ్రత్తగా వినండి. And I want you to consider not this is my neighbor, this is my sister, this is my mom, this is my mother-in-law, this is my... No. Think, is this me? సేవకురాలకు నిలబడి చెప్తుందిలే, ఈ వాక్యం నాకు కాదు మా అక్కకి, ఈ వాక్యం నాకు కాదు మా చెల్లెకి, ఈ వాక్యం నాకు కాదు మా అత్తకి, ఈ వాక్యం నాకు కాదు మా అమ్మకి. కాదండి, ఈ వాక్యము మనకే, నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటేనే వాక్యం మీలో ఫలిస్తుంది. Are you ready? సిద్ధంగా ఉన్నారా? The church is stubborn. సంఘము మొండిది. The church is bitter. సంఘము
చేదైన స్థితిలో ఉంది, చేదు అనుభవంలో ఉంది. The church is angry. సంఘము కోపంగా ఉంది. It's angry because of the circumstances and the situations of life. జీవితం యొక్క పరిస్థితులను బట్టి కోపంగా ఉంది. మనం ఎవరి సాదృశ్యంలో ఉన్నాం? సంఘం సాదృశ్యంలో. అంటే ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయి? మనకే ఉన్నాయి. మనం ఎవరమంట? మొండి వాళ్ళం. మనం ఇంకెవరమంట? చేదు అనుభవం. అంటే మన మాట ఇతరులకు ఎక్కడుంటది? చేదుగా ఉంటది. ఇంకోటి ఏంటంట? కోపం. మనం అందరి మీద కోపడుతుంటాం. ఎందుకు మనం కోపంగా ఉన్నాం? మన సమస్యలు, మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్న ప్రతి దానిని బట్టి మనము కోపపడుతూనే ఉన్నాం. The church is envious. సంఘము దినదినము దిగజారిపోతూ ఉంది. I wish I had what she has. I wish I could be the way that he is. I wish I had the money. I wish I had this. It's causing envy among us. పోల్చుకోవడం. స్త్రీలుగా మనం ఏం చేస్తాం? ఇతరులతో పోల్చుకుంటాం. ఆమె వేసుకుంది, నాకుంటే బాగుంది. ఆ చీర బాగుంది, నాకుంటే బాగుంది. నేను కొనుక్కుంటే బాగుండు. నాకు లేదే, మనకు అన్నీ ఉన్నాయి అనుకుంటామా అనుకోమా? ఇలాగ మనం పోల్చుకోవడం వలన ఆ పోలిక ఎక్కడికి తీసుకుపోతుంది? మనం ఊరుకుంటామా? మనం అనుకొని ఖచ్చితంగా వెళ్ళి ఎవరికి చెప్తాం? చెప్పండి. ఖచ్చితంగా పాస్టర్ అయ్యి చెప్తాం. పాస్టర్ అయ్యా ఆమె కట్టుకుని చీర బాగుంది, నాకు కొనిస్తావా? అయిపోయా. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో తెలియదు. ఆయన ఏమంటాడు? అమ్మా వాళ్ళతో నీకెందుకు తల్లి అంటే ఇంక గొడవ సార్, నాకు కొనియవద్దు, వాళ్ళకు ఉంది, నాకు ఇస్తా, కొనిస్తావా కొనివా? ఆ గొడవ ఎక్కడికి పోతుంది? మొత్తం ఇల్లంతా చుట్టుకుంటుంది. Amen. Are you looking at yourself? ఇలా మనం ఎన్నో సార్లు చేస్తుంటాం. అది చీర మాత్రమే కాదు, అంతకన్నా విలువైనవి అవ్వచ్చు, లేదా చిన్న చిన్నవి అవ్వచ్చు. ఏది ఏమైనా కూడా వేరే వాళ్ళకు ఉన్న వాటిని మనం పోల్చుకోవడం వలన మనమే నష్టపోతాం. The church is just looking for what she can get. I will pray so that I can get money. I will pray that so I can get help. I will talk to the man of God and have him lay hands on me so that I can get healed. I need this. I'm going to push forward and I'm going to shove my sisters on the side so that I can be prayed for. మొదటిగా ఏమనుకుంటాం? నాకు అన్ని కావాలి, నేను అడిగాయన్నీ నాకు కావాలి. చర్చిలో కూడా ఏం చేస్తాం? మనమే ప్రార్థన చేస్తాం. ప్రభా నాకు అది, ప్రభా నాకు ఇది, ప్రభా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని ఎంతసేపు మనకు కావాల్సింది, మనం అనుకున్నది, మనకు నచ్చింది మనకు కావాలనుకుంటాం. ప్రార్థన కూడా, సేవకుడు ప్రార్థన చేస్తే ఆశీర్వాదం కూడా నాకే కావాలి. అందుకోసం మనం ఏం చేస్తాం? చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పక్కకి నెట్టేస్తాం. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, మనం ఏమనుకుంటాం? వాళ్ళ దృష్టిలో మనమే పడాలి, మనల్నే మెచ్చుకోవాలి, మనల్నే పిలవాల, మనల్ని చూడాలా అని ఎంతసేపు కూడా ఎక్కడికక్కడ నేను ముందు, నాకు కావాలి, నాది, నాకిది, నాకది అని మనల్ని మనమే, పరిస్థితులు కాదు కానీ మనకు నచ్చినట్టుగా, మనకిష్టం వచ్చినట్టుగా, మనకి సంతోష పెట్టేటట్టుగా మనల్ని మనం పరిస్థితుల్లో ఇరికిచ్చేసుకుంటున్నాం. అక్కడ మన అవసరం ఉండదు, అయినా కూడా ఏం చేస్తాం? వచ్చి నిలబడతాం. కాదంటారా? మందిరాలలో మనమే కనబడాలి. The church think they know better than Jesus. ఇంకా ఏమనుకుంటామో తెలుసా? మన సంఘం అని చెప్తుంది, కానీ సంఘ సాదృశ్యం మనమే కదా. ఇంకొకటి ఏమనుకుంటుంది అంటే సంఘము, నేను క్రీస్తుకి పెళ్లి కుమార్తెను, అంటే క్రీస్తుతో సమానం. మనమేమనుకుంటాం? పాస్టర్ అయ్యో నీకే కాదు, నాకు కూడా బాగా తెలుసు, నేను కలిసే చేస్తున్నాం, మన ఇద్దరం సమానం. పైగా మనమేమంటామంటే భారతదేశంలో సమానత్వ హక్కు కదా, ఏమంటా? మేము సమానమే, ఏం తక్కువేం లేదు. Amen. హల్లెలూయా. And how do I know that the church thinks they know better than Jesus? ఎలా నాకు తెలుసు? క్రీస్తు కంటే సంఘంకి ఎక్కువ తెలుసని సంఘం అనుకుంటుంది. మన భర్తల కంటే మనకి
ఎక్కువ తెలుసని మనం ఎలా అనుకుంటున్నాం? మీరు అనుకుంటున్నారా? నాకెట్లా తెలుసు? Because the wife think they know better than their husbands. ఎందుకంటే భార్యలు అనుకుంటారు కదా, మా ఆయన కంటే నాకే ఎక్కువ తెలుసు, ఆయనకేమి తెలియదు. ఎంతమంది అని ఉంటారు మా ఆయనకి ఏం తెలియదని? బయట కనకపోయినా నోట్లో అనుకుంటాం, నోట్లో అనుకోయినా మనసులో అనుకుంటాం. ఖచ్చితంగా ఏదో సందర్భం ఈయనకేం తెలిసావు అన్నారా? అనలేదా? Amen. హల్లెలూయా. Are you looking at yourself? ఒక్కసారి ఆలోచించుకొని మనం ఎప్పుడన్నా అన్నామో లేదు? ఖచ్చితంగా అనుంటాం. So when the husband don't do what you say, he doesn't want to hear it, you will nag and you will nag and you will say it again and again and again and again and again until he just is so tired of listening to you that he will just, okay, fine. మనము మన భర్తలకు ఏం చేస్తామంటే ఒక పని చెప్తాం, ఆయన వెళ్ళలేదు, వదిలేస్తామా? అమ్మ అలా వదిలేస్తాక వినేదాకా, అది రాత్రిగా అర్ధరాత్రి 12గా ఏం చేస్తాం? మళ్ళీ 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 ఆయన చెవిలో చెప్తానే ఉంటాడు, జై 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 జై. చివరాఖరికి మన నస భరించలేక ఏమంటాడంటే, సరేగా రేపు వదిలి చేద్దాం. ఇంతేనా జరుగుతుంది? వదిలిపెడదామా? అస్సలు వదలం. మనం చెప్పిన వాళ్ళు చెయ్యాల్సిందే, అది ఎప్పటికైనా, అది రేపుగా ఎల్లుండి. చేయకపోతే బతుకుతారా? అసలు బతకనిస్తావా? Hallelujah. హల్లెలూయా. Is this getting to you? నిజంగా మిమ్మల్ని మీరు గుర్తు చేసుకుంటున్నారా? మేము ఇలాగే ఉన్నాం, ఇలాగే చేస్తాం అనుకుంటున్నారా? అనుకోకపోతే మీరు బండలు. Because if it does, that is good. Then you can deal with it. ఒకవేళ అనుకుంటే కనుక, అవును కదా, నిజంగానే మా ఆయన్ని నేను ఇట్లాగే అంటున్నాను, లేదు మా పాస్టర్ గారిని ఇలాగే సతాయిస్తున్నాను అని అనుకుంటే కనుక మార్పు మొదలవుతుంది. ఏ మార్పు? సర్లే, ఆయన సేవకులు, ఆయన బయటకు వెళ్ళేవాళ్ళు, ఆయనకు అన్ని తెలిసిలే, చేసుకుంటారులే అని మనము సర్దుకుంటాం. సర్దుకోలేదంటే మనం ఎవరు? You're teaching your daughter how to treat her husband. మీరు మీ భర్తతో ఎలా ప్రవర్తిస్తున్నారో అదే మీ బిడ్డలు నేర్చుకుంటున్నారు. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు మీ ఆయనతో, మీరు ఎలా ఉంటున్నారు మీ భర్తతో, మీరు సంసారాన్ని ఎలా చేస్తున్నారు, ఎలా పరిస్థితులని దాటుకుంటూ వెళ్తున్నారు, ఇవన్నీ కూడా మీకు పుట్టిన మీ బిడ్డలు ఉంటారు కదా, అది మగ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు. మీకు చెప్పరు మేము నేర్చుకుంటున్నామని, మిమ్మల్ని చూసి వెంబడిస్తారు అంతే. ఒకవేళ పొరపాటున ఆడపిల్ల ఉందనుకోండి, మీరు ఎట్లా మాట్లాడతారో మీ ఆయనతోటి, రేపు ఆమె కూడా అలా ఆయనతో అదే చేస్తుంది. మీరు చెప్పక్కర్లా. You're teaching your sons how he should be treated by a woman, అదే by his విధంగా wife. మీ భర్త భార్యలు మీరు ఉండే విధానము మీ కుమారులకి, మీ కొడుకులకి ఏం నేర్పిస్తుందంటే భార్యని ఎలా చూసుకోవాలి, భార్యతో ఎలా ఉండాలి అనేది మీ కొడుకు ఎక్కడ నేర్చుకుంటాడు? మీ ఇద్దరి దగ్గరే. తండ్రిని చూసి కొడుకు నేర్చుకుంటాడు, తల్లిని చూసి కూతుర్లు నేర్చుకుంటారు. The secret in Proverbs 31, the woman of valor, గుణవతి అయిన భార్య 31వ అధ్యాయంలో is that all of you have the potential. మీ అందరికీ కూడా ఈ యొక్క 31వ అధ్యాయంలో ఉన్న స్త్రీకి ఉన్న బలం ఉంది, ఆ గుణాలు మీలో ఉన్నాయి. All of you have the potential to become a woman of valor that the husband looks at and he says, I love her. In her old age, I love her. I appreciate her. She's been there with me through everything, and I appreciate everything about who she is. 31వ అధ్యాయంలో ఆ యొక్క స్త్రీ యొక్క పనులను గాని, ఆమె చేసిన కార్యాలను గాని, ఆమె యొక్క గుణాలను గాని, ఆమె యొక్క ప్రవర్తనను గాని, ఆమె యొక్క ఆలోచన విధానాన్ని గాని మనం కనుక సరిగ్గా నేర్చుకున్నట్లయితే
ఈ యొక్క గుణవతి అయిన భార్యని ఆమె భర్త ఎక్కడ పొగుడుతున్నాడంట? గౌనుల యొక్క, అంటే ఇంట్లోనా? కాదు, బయట. బయటే, కానీ ఎక్కడ? విలువని ఇచ్చే ప్రాంతంలో, విలువని ఇచ్చే దగ్గర కూర్చొని ఆయన తన భార్యను పొగుడుతున్నాడు. ఎందుకోసం? ఆమె చేసిన చేతి పనులను బట్టి, ఆమె చేస్తున్న సంసారం యొక్క లక్షణాలను బట్టి, ఆమె తన భర్త యొక్క నడుస్తున్న నడవడిని బట్టి, ఆమె తన బిడ్డల ఎడల చూపుతున్న ప్రేమను బట్టి, ఆమె తన కింద ఉన్న పనివారిని చూసుకుంటున్న విధానమును, వీటన్నిటిని బట్టి ఆమె ఏ విధంగా అయితే తన భర్తకు సరి అయిన సహాయం చేసే సాటిగా నిలబడిందో, దానిని బట్టి ఆమె భర్త ఆమెను పొగుడుతున్నాడు. మరి మనం చేసే మన చేతులు, మన చేతి పనులు, మన ప్రవర్తన, మన నడవడి, మన యొక్క ఆలోచన విధానం, మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనము సత్తుమనిచే విధానము మన భర్తలకు సహాయకరంగా ఉందా? వారు మనల్ని మన గుణలక్షణాలను బట్టి పొగిడే వారముగా మనం ఉన్నామా? ఒకవేళ ఈ 31వ అధ్యాయం యొక్క స్త్రీ యొక్క లక్షణాల మీద ఉంటే మీరు ఖచ్చితంగా మీ భర్త చేత ప్రశంసింపబడేవారుగా ఉంటారు, అంటే ఘనపరచబడేవారుగా ఉంటారు. It doesn't matter where you're coming from. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ కులం నుంచి వచ్చారు, ఏ జాతి మీది, మీరు తెలుపా నలుపా, ఇవన్నీ అవసరం లేదు. It doesn't matter if you're low caste or high caste. తక్కువ కులమా ఎక్కువ కులమా సంబంధంగా. It doesn't matter if you're rich or poor. మీరు ధనవంతుల కుటుంబం నుంచి వచ్చారా, పేద కుటుంబం నుంచి వచ్చారా అనేది కాదు అక్కడ. It doesn't matter what family you're from. మీరు ఎలాంటి కుటుంబ పరిస్థితుల నుంచి వచ్చారా అనేది కాదు. It doesn't matter where in India you are from. మీరు భారతదేశ మూల ప్రాంతం నుంచి వచ్చారా కాదు. It doesn't matter what you have done before. పెళ్లికి ముందు మీ కుటుంబంలో మీ ఊర్లో నువ్వేం చేసావో ఎలా బతకావో అది కాదు. It doesn't matter what you did yesterday. నిన్న చేసిన సంగతి కాదు. In Christ, every day is a new day when you ask for forgiveness. క్రీస్తులో మనము క్షమాపణ కోరి అడుగు ముందుకు వేసే కొద్దీ ప్రతి రోజు కూడా నూతన దినమే. Amen. హల్లెలూయా. ఒప్పుకొని విడిచిపెడితే నూతన ఉదయం. You are a new creation. The day you are born again, you are a new creation. క్షణమే మీరు నూతన సృష్టి. పాతది మీలో లేదు. Everything that you was are no more. You are completely new. గతంలో పాత గుణ లక్షణాలు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, ఒక్కసారి మీరు తిరిగి జన్మించారు అంటే అవన్నీ కూడా మీలో కనిపించకూడదు. మీరేమై ఉండాలి? నూతన సృష్టి, అంటే పాత వాటినన్నిటినీ విడిచిపెట్టి నూతనముగా క్రీస్తు మిమ్మలను వాక్యానుసారముగా ఎలా బ్రతకమంటున్నాడో ఆ లక్షణాలను కనిపించేవారుగా మీరు ఉండాలి. But you have to grow and mature. You have to take the fire. You have to take the circumstances and make sure you come out as gold. మీరు మీ జీవితాలలో వస్తున్న ప్రతి పరిస్థితి, అది ఇబ్బంది కావచ్చు, కష్టం కావచ్చు, కరువు కావచ్చు, అసమాధానం కావచ్చు, నింద కావచ్చు, మరి ఏదైనా కానివ్వండి, ఆ పరిస్థితిని మీరు ఎలా తీసుకోవాలంటే అగ్ని వలె తీసుకోవాలి. అగ్ని ఏ విధంగా అయితే సువర్ణాన్ని శుద్ధ సువర్ణంగా మారుస్తుందో, బంగారాన్ని ఎలాగైతే ప్రశస్తమైనదిగా విలువైనదిగా మారుస్తుందో, అలాగున మీ జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిని కూడా మీరు అలాగ తీసుకుంటే మీరు ఆ పరిస్థితులను దాటే కొలది, వాటి గుండా వెళ్ళే కొలది మీరేమైపోతారు? విలువైన వారిగా మారుతారు. అంతే కదా? ప్రతి పరిస్థితి నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా. నేర్చుకోరా? నేర్చుకున్నాడు మళ్ళీ అది చేస్తారా? చేయరు. పొరపాటున పక్కింటి వాళ్ళు ఏదో తెచ్చారు, వాళ్ళు నాకు గోపకేసి వాళ్ళు కొట్టాడు అనుకోండి, మళ్ళీ వాటిని చూస్తారా మీరు? చూడరు. ఎందుకు? ఎందుకు? దెబ్బ తగిలింది కదా. అలాగే
పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పుడు మనం ఒక విషయం నేర్చుకుంటే మళ్ళీ ఆ పని చేస్తామా? చేయము. నేర్చుకున్న విషయాన్ని వెంబడిస్తాం. అర్థమవుతుందా? ఉదాహరణకు చెప్పాను, మీరు ఏదో చేస్తున్నారు కదా. అలాగే పరిస్థితిని కనుక మనము మన జీవితంలో అన్వయించుకొని దాని గుండా నేర్చుకున్న పాఠాలతో ముందుకు వెళ్తే మనం విలువైన వాళ్ళుగా మారుతాం. But you have to come into agreement with His word. You have to bring His word into your difficult circumstance. వాక్యాన్ని చదివి విడిచిపెట్టడం కాదు, కానీ మన కష్ట పరిస్థితులలో, మన ఇబ్బందులలో, మనం భరించలేకపోతున్నాము అన్న పరిస్థితులలో ఏ వాక్యాన్ని అయితే మనం వింటున్నామో దాన్ని ఆ సందర్భానికి మనం అన్వయించుకోవాలి. ఆ పరిస్థితిలో మన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే పరిస్థితిని కాకుండా ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని అనుసరించి వెళ్తామో ఖచ్చితంగా మనం దానిపైన విజయాన్ని పొందుతాం. Are you tired? అలసిపోయారా? I know that all of you work hard. మీరందరూ కూడా కష్టించి పని చేస్తారని నాకు తెలుసు. Just make sure you don't miss out. కానీ మీ కష్టంలో పడి క్రీస్తుని వదిలిపెట్టద్దండి. When a little girl learns how to cook, చిన్న పాప వంట నేర్చుకునేటప్పుడు she follows along with her mom. ఆమె ఏం చేస్తుంది? ఆమెకాయ ఆమె చేసిద్దా? వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో చూసి అలాగే చేస్తుంది. వాళ్ళ అమ్మ నూనె వేస్తే ఇది నూనె వేస్తుంది, వాళ్ళ అమ్మ కూరగాయలు వేస్తే ఇది కూరగాయలు వేస్తుంది. And the mom teaches the young girl, you need this, you need this. Don't put that in. That's not good. You have to have these things in here, and this is for this. అదే విధంగా పిల్లకి వంట నేర్పించినప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఇది వేయద్దు, ఇది కాదు, ఇలా కట్ చేయి, ఇలా చేయి, ఇలాగా 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 అని ఏం చేస్తుంది? ఆ పాప ఎలా చేయాలో దగ్గరుండి నేర్పిస్తుంది. అవసరమైన వస్తువులు ఏంటియో అక్కర్లేని ఏంటివో కూడా ఆ పాపకి నేర్పిస్తుంది. మొత్తానికి కూర చేయడం నేర్పిస్తుంది. Amen? హల్లెలూయా. Is that true, girls? Do you learn how to cook? ఆ చిన్న పిల్లలు ఇప్పుడే వండక్కర్లేదు, కానీ పెద్దయ్యాక వంట నేర్చుకోవాలి, ఎందుకంటే మీరు స్త్రీలు. But you're not a good cook from the first time you touch the spices. మొట్టమొదటి రోజు వంట వండేటప్పుడు వంట సరిగ్గా వచ్చిద్దా? ఆ పిల్ల సరిగ్గా వేసిద్దా? వేయదు. కానీ అమ్మ ఏం చెప్తుంది? బొబ్బలు చేసావు బిడ్డ. You have to practice. అలా చేయడం వల్ల ఆ పిల్ల రెండో రోజు ఏం చేస్తుంది? మళ్ళా వండడానికి వస్తుంది. అట్లా రోజు 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 నేర్చుకుంటూ ఉంటే వంట చేయడము వస్తుంది. It's the same thing with this. As circumstances come, you will not always handle it well, but you have to practice. You have to practice the word over and over and over and over until it has become who you are. ఎలాగైతే ఆ చిన్న పాపకి మొదటి రోజు వంట సరిగ్గా రాదు, రెండో రోజు కొంచెం, మూడో రోజు కొంచెం, నాలుగో రోజు కొంచెం, అట్లా నేర్చుకుంటూ ఉండగా ఏదో ఒక రోజుకి మంచిగా వంట చేసే అమ్మాయి అవుతుంది. అలాగే వాక్యం కూడా మొట్టమొదటిసారి లేదా కష్టం రాగానే వాక్యాన్ని గుర్తు చేసుకుందనే సరిగ్గా అవ్వదు. అలాగని వదిలిపెట్టకూడదు. ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి రోజు కూడా, ప్రతి క్షణము కూడా వాక్యాన్ని మీ పరిస్థితుల్లో అన్వయించుకుంటూ వెళ్తే చివరికి ఒక రోజుకి మీరు ఎలా అవుతారు అంటే ప్రతి పరిస్థితికి కూడా ముందు వాక్యాన్ని పెట్టేవారుగా తయారవుతారు. Some of you ask, why is the same circumstance happening again and again and again? Why are we not coming free from this circumstance? చాలా సార్లు మనం అనుకుంటాం, ఎందుకు మళ్ళీ 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 ఇలాగే జరుగుతుంది, నాకు ఒకసారి నింద వచ్చింది, మళ్ళీ అదే నింద వస్తుంది, మళ్ళా అలాగే వస్తుంది, మళ్ళా అలాగే అంటున్నారు, నేను ఎంత చేస్తాను నన్ను అలాగే అంటున్నారు అని మనం అనుకుంటాం. ఎందుకు మళ్ళీ అదే పరిస్థితులు మళ్ళీ 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 వస్తున్నాయి అంటే నువ్వు ఇంకా సరి అవ్వాల్సిన అవసరత ఉంది కాబట్టి అవే పరిస్థితులు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. Ladies, you are asking the wrong question. మీరు తప్పు ప్రశ్న వేసుకుంటున్నారు. You need to ask the Father, Father, thank you for this difficult circumstance. What do I need to learn? మీరు అంటారు కదా, కష్టం రాగానే ఇబ్బంది రాగానే ఏమంటారు? ప్రభా ఎందుకు ఇచ్చావయ్యా నాకు ఇది అంటావా?
ఎందుకు నాయన నాకు ఇవన్నీ అంటావా అనా? ఖచ్చితంగా అంటాం. మొదటి మాట అదే మన నోట్లో నుంచి వచ్చింది. కానీ అలా అనడం సరి అయింది కాదు. మనం అనాల్సింది ఏంటి అంటే, ప్రభువా ఈ పరిస్థితి నాకు ఇచ్చావు, దీని నుంచి నేనేమి నేర్చుకోవాలి? ప్రభువా నన్ను దీని గుండా తీసుకెళ్తున్నావు, నేను ఎలా నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి? ప్రభువా నన్ను నేర్పించు అని మనం అడగాలి. కానీ ఎందుకు ఇచ్చావయ్యా అనకూడదు. Who do I need to become? నేను ఎలా మారాలి? James 1 verse 2. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 2 and 3. 2, 3. నా సహోదరులారా, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష నీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకున్నది. అది మహా ఆనందమని ఎంచుకొనుడి. It is difficult to rejoice when the situation is challenging and hard. పరిస్థితులు మనకి సవాళ్ళు విసురుతున్నప్పుడు, పరిస్థితులు మనల్ని తాళలేకుండా చేస్తున్నప్పుడు, తట్టుకోలేకుండా చేస్తున్నప్పుడు దేవునిలో సంతోషించడం అనేది కష్టం. When the fire burns, the gold is melting. ఎప్పుడైతే అగ్ని బంగారాన్ని కాలుస్తుందో అదేమవుతుంది? గడ్డగా ఉన్నదల్లా కరుగుతుంది, నీళ్ళలాగా మారిపోతుంది. అలా మారడానికి అదేమవ్వాలి? కాల్చబడాలి. పరిస్థితి మిమ్మల్ని తట్టుకోలేకుండా చేసినప్పుడు మీరేమవుతారు? నలగొట్టబడతారు, కరగబడతారు. You go against your feelings and you thank the Father. Thank you. Thank you for this circumstance. I need to learn something. I don't know now, but help me. Help me so I can learn and become the woman of valor, the Proverbs 31 woman. పరిస్థితులు అగ్ని వలె మనల్ని కాల్చి వేస్తున్నా, ప్రభువా నాకు సహాయం చేయి, నాయనా నన్ను విలువైన దానిగా మార్చు అని మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులను, మన చుట్టూ ఉన్న బాధలని, మన చుట్టూ ఉన్న ప్రతి ఒత్తిడిలని, వాటన్నిటినీ కూడా పక్కకి పెడుతూ దేవుని వైపు చూస్తూ, దేవుని యొక్క వాక్యం వైపు చూస్తూ, ప్రభా ఈ పరిస్థితి నుండి నేను బయటికి పోయి, ప్రభా ఈ పరిస్థితి నుండి నేర్చుకునే అనుభవం నాకు దయచేయ్యా, నన్ను శుద్ధ సువర్ణంగా మార్చయ్యా, నన్ను విలువైనగా మార్చయ్యా అని మనం అడగగలిగితే ఆయన సిద్ధంగా ఉంటాడు. దేనికి? మనల్ని విలువైన వారిగా మార్చడానికి. Proverbs 31 woman, the secret is that all of you here have the potential to become the woman of valor, but not all of you will become it. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఈ యొక్క అధ్యాయం యొక్క మర్మం ఏంటి అంటే, ఈ స్త్రీ ఏం చేస్తుందో అవన్నీ మనం చేస్తున్నాం. కొంతమంది కొన్ని చేస్తున్నారు, కొంతమంది కొన్ని చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క అధ్యాయంలో ఉన్న ప్రతి గుణాన్ని కూడా స్త్రీలముగా మన యొక్క జీవితంలో, మన యొక్క జీవన విధానంలో, మన ప్రవర్తనలో, మన నడవడిలో మనం అన్వయించుకోవడానికి ప్రయత్నం చేసి అన్వయించుకుంటూ వెళ్తాము. అంటే దీనికి లాగా బ్రతకడానికి మనం ప్రయత్నిస్తాము. నిశ్చయంగా ఒక రోజు మనం ఎలా అయిపోతామంట? ఈ యొక్క గుణవతి అయిన స్త్రీ వలె మనము మారిపోతాం. ఎప్పుడైతే ఈ యొక్క గుణవతి అయిన స్త్రీలాగా మనం మారుతామో అప్పుడు మనం ఏమవుతాము? ఘనపరచబడతాము. మన బలము, మన శక్తి ఎవరికి తెలుస్తుంది? మన సేవకుడికి తెలుస్తుంది, లేదా మన భర్తకి తెలుస్తుంది. ఎప్పుడైతే మన భర్త మన విలువను, మన బలమును కనుగొనగలుగుతాడో అప్పుడు మనము గౌరవ యొక్క హెచ్చింపబడతాం. ఇప్పుడు మూల కూర్చోమంటున్నాడు. మన విలువ మన గుణం వలన వస్తుంది, మన బలము మన యొక్క వాక్య ధ్యానం వలన వస్తుంది. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తామో, ఎప్పుడైతే మన యొక్క గుణ లక్షణాలను అలవర్చుకుంటామో మనము గౌరవ యొక్క ఘనపరచబడతాము. అర్థమైన స్త్రీలారా, మీ బలం ఎక్కడుంది? మీ గుణంలో. Not all of you will become not because you don't have the potential. All of you have the potential.
but because you're not willing to put in the work it takes. చాలా సార్లు మనం అందరము కూడా మన గుణాలను సరిచేసుకుని మనం గుణవతి అయిన భార్యలం అవ్వాలి, గుణవతి అయిన సేవకురాలం అవ్వాలి, మన యొక్క భర్తలకు సరి అయిన సహాయంగా మనం ఉండాలి. అప్పుడు మన భర్త మన యొక్క బలమును విలువను తెలుసుకుంటాడు అని మనం అందరం అనుకుంటాం. అందరికి ఇష్టమే కదా, భర్త పొగిడితే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? ఖచ్చితంగా ఇష్టమే ఉంటుంది. పాస్టర్ గారు వచ్చి మందిరంలో నిలబడి పాస్టర్ గారు మంచి పని చేశారంటే ఇంకా మనం భూమి మీద నిలబడతామా? ఆకాశంలో నిలబడతాం. కానీ ఆయన అలా చేస్తాడు ఎప్పుడు? మనము ఈ వాక్యానుసారంగా జీవించినప్పుడు. ఆ విలువను మనకి ఎవరు తీసుకొచ్చి పెడతారు? వాక్యం తీసుకొచ్చి పెడతారు. అయితే అందరూ అవుతారా? అందరూ అవ్వచ్చు, అందరూ కనపరచబడచ్చు, అందరూ విలువైన వారిగా మారచ్చు. కానీ అందరూ ఒక్కసారి అవ్వరు. ఎందుకు? అందరూ ఒకే రకం కాదుగా. మీరు వేరు, నేను వేరు, ఆమె వేరు, వాళ్ళు వేరు. ఎవరి హృదయం వాళ్ళది, ఎవరి జీవిత విధానం వాళ్ళది, ఎవరి యొక్క మనసు వాళ్ళది. ఎంత తేలికగా మనం విషయాలను తీసుకుంటామో దానిపైన మన యొక్క మార్పు ఆధారపడింది. కొంతమంది వాక్యం వినగానే మారడానికి సిద్ధపడతారు, కొంతమంది రేపు మారచ్చులే అనుకుంటారు, కొంతమంది ఇప్పుడే కాదు దానికి ఇంకా సమయం ఉంది అనుకుంటారు. సో దాని వలన మన గుణాలు మారకపోవడం వల్ల కూడా మనం విలువైన వారిగా ఎంచబడం. Jesus will not force you. Jesus will not control you. You have to choose. యేసు ప్రభువు మీరు ఇలాగే ఉండండి, మీరు ఇలాగే బతకాలి అని ఆయన చెప్పడు. కానీ మీరు ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, మీరు ఏం చేయాలో ఆయన మీకు నేర్పిస్తారు. నేర్పించడం వేరు, బలవంతంగా చేపించడం వేరు. Doesn't matter who you are in church if you are not the same person at home. మీరు ఇంట్లో ఉన్నట్టుగానే మందిరంలో ఉంటారని నేను చెప్పను. Choose today whom you will serve. ఈరోజు మరి మీరు ఎవరి పరిచర్య చేస్తున్నారు, ఎవరి సేవ చేస్తున్నారు? Will you serve the God of culture, of bitterness, of anger, of frustration, of self-righteousness, of I know better? మరి ఏ గుణాలు కలిగిన దేవుళ్ళని మీరు ఆరాధిస్తున్నారు? కన్ఫ్యూజ్ అవ్వకండి, చెప్తా. నేనే నీతిమంతురాలి, నేనే గొప్ప, నాకే జ్ఞానం ఉంది, మా ఆయనకి ఏం తెలియదు, నేను చెప్పిందే రైట్, నేను కోపపడితే అది కోపం, నాకు అన్ని కావాలి, నాకు కోపం వస్తుంది, పరిస్థితులు వస్తే నేను రెచ్చిపోతా. ఇలాంటి లక్షణాలన్నీ కూడా అవి మనం రూపించుకున్న రూపాలు. డైరెక్ట్ గా చాలా సార్లు మనం ఏం చెప్తాం? వినండి బాబు అంటామా? నేను నీ మాట నేను అనమా? ఖచ్చితంగా అంటాం. ఇవన్నీ కూడా ఏంటివి? రూపాలు, మనము నిర్మించుకున్నయే. మన భర్త మీద మనకి ఏముంటదంటే చొరవ ఉంటది. ఆ చొరవతో మనం ఏం చేస్తాం? ఆయనకి మించి మాట్లాడతాం, చదువుతో మాట్లాడేస్తాం కదా. ఆయనకి పెద్ద తెలుసులే, చెప్పొచ్చవులే, ఇలా మనం మాట్లాడతాం, విలువ లేకుండా మాట్లాడతాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనలో నుంచే. కోపంగా మాట్లాడతాం, ఎగరడం, ఒత్తిడి చూడడం, ఫ్రస్ట్రేట్ ఏంటి? మన యొక్క కోపాన్ని అందరి మీద చూపించడం, ఇతరులను మన మాటలతో బాధ పెట్టడం, పక్కన వాళ్ళు చూసుకుని ఆశించడం, అన్ని చోట్ల అన్నిట్లో అన్ని కాడ నేనే ముందుండాలనుకోవడం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మన లోపల నుంచే. బయట వాళ్ళు ఎవరు చెప్పరు మనకి. ఆ చీర బాగుంది, వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా నేను ఆ చీర కొనుక్కోవాలి. ఎవరు అనుకుంటున్నారు? ఎవరో మనకి చెప్తున్నారా? మన లోపల నుంచి వచ్చేవి. ఇవన్నీ మనము రూపించుకున్నాయే. దేవుని యొక్క నామము తప్ప దేన్ని మనం ఎక్కువగా ఆలోచించినా అది రూపమే. అది మాట అయినా, చేతైనా, చూపైనా, లక్షణమైనా, అలవాటైనా, ఏదైనా సరే అది రూపమే.
దాన్ని మనము వెంబడించినట్టే. ఈ వారం ఇంకొక ఆమె దగ్గర చీర చూసి వచ్చే వారం కొనుక్కోవాలి అనుకుంటే అది వెంబడించినట్టు కాదా? మన మనసులో అనుకున్నాం కాబట్టి దాన్ని చేస్తాం. చేయడం అంటే ఏంటి? వచ్చే వారం అదే చీర మనం కట్టుకొని చూపిస్తాం అంతే కాదా? ఏ దేవుళ్ళని మనం పూజిస్తున్నాం? ఈ రూపాలన్నీ చేసుకుని వీటి వెంబడ స్త్రీలంగా పరిగెత్తుతున్నామా? క్రీస్తు చెప్తున్న వాక్యం వెంబడి క్రీస్తుని వెంబడిస్తున్నాం. వింతగా ఉందా? అందరు ఆలోచన పడినట్టున్నారు. ఇవన్నీ మనలో ఉండే. Are we supposed to take a break? I guess so. No, we have, I think, half an hour more. Half an hour more? You can ask a question section. Yes. I'm going to say one more thing, and then I want you to come with your questions. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మీ ప్రశ్నలు అడుగుతాను. If you notice that something is coming up with you, say anger or frustration. ఒకవేళ కోపమో ఒత్తిడో మీలో నుంచి బయటకు వస్తుంది. Or you're not able to stop nagging on your husband. దాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. దేన్ని? కోపాన్ని. పొద్దున వచ్చింది కోపం, రాత్రి ఆ మనిషి ఇంటికి వచ్చినాక ఆ మనిషి మీద ఎగిరేదాకా అది మనలో నుంచి పోతుందా? ఖచ్చితంగా ఎగరాల్సింది. You want to change, but it's like you're not able to when the situation comes. You just do the same thing over and over and over again, but you don't want to do it. చేస్తాం, కావాల్సిన తనేస్తాం. 1 గంట 2 గంటలు ఆగి అండి ఏమనుకోకండి కోపంలో వచ్చేసరి అంటావా? ఏమనుకోక అయ్యో కోపంలో అన్నా కానీ అంటాం. ఊరుకుంటాం అక్కడికి. మళ్ళీ మామూలే. ఈరోజేమో అది చేస్తాం అనేస్తాం. ఏమనుకోక అయ్యో అని చెప్తాం. బాగానే అంటారు ఆ రోజుకి. మళ్ళా రేపు సాయంత్రానికి మళ్ళా కూడా వచ్చింది. మళ్ళా అదే చేస్తాం. ఇది మనకి మామూలే. మనం అనుకుంటాం ఇంకొకసారి ఎప్పుడు మా ఆయన మీద ఏమనకూడదు, మా పాస్టర్ గారిని అసలు మందిరంలో కూడా ఏమనకూడదు, నేను అసలు ఎదురు మాట్లాడకూడదు అనుకుంటాం. అదే Even Paul, you know who Paul is. He was a great apostle. Even he knew how difficult it is to deal with the human nature, to deal with the things of the flesh. పరిశుద్ధుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారి గురించి మీకు అందరికీ తెలుసు కదా. ఆయన కూడా మనిషి. ఆయన కూడా చేయొద్దు అనుకుంటాడు, మళ్ళీ చేస్తాడు. అందుకే ఆ అనుభవాన్ని ఆయన ఇలా రాశాడు. In Romans 7:21 to 24. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. 22 to 24. 21 until, well, let's do all the way down to chapter 8. Okay. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం నుంచి చదవండి. కాబట్టి మేలు చేయబోలు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. చదవండి కింది వరకు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను.
Sometimes we want to cook this great meal. We put in all the spices and we prepare everything according to what we think it should be like. చాలా సార్లు మనం వంట చేసేటప్పుడు మంచిగా వంట చేయాలి, రుచికరంగా చేయాలని మనకు తెలిసినవి, మనకు వచ్చినవి, మనం వేయాలనుకున్నవి అన్ని రకాల మసాలాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఏదైనా కానివ్వండి అన్ని వేసి దాన్ని రుచికరమైన దానిగా చేయాలనుకుంటాం, మనకి నచ్చినట్టుగా. And then we taste it. మనకి బాగుంటది అనేలాగా చేస్తాం. చేసిన తర్వాత దాన్ని రుచి చూసేటప్పుడు It tastes horrible. ఒకవేళ అది కనుక మనం అనుకున్నట్టుగా కాకుండా తినలే అనేటట్టు ఉందనుకోండి, It did not become at all as I was thinking and wanting it to be. అప్పుడు ఏమంటాం మనం, ఇది నేను చేయాలనుకున్నా ఒకటైందంట కదా, ఒకటి చేయబోయి ఒకటైందంట. Amen? అలాగే చాలా సార్లు మనం చేయొద్దనుకుంటాం, దాన్నే చేస్తాం. So if you make one bad meal, do you stop cooking? ఒక్కసారి కూర చెడిపోయిందనో అన్నం పాడైపోయిందనో వంట చేయడం మానేస్తామా? ఆకలి వండిపోతుంది. You keep trying. మళ్ళీ ప్రయత్నిస్తాం దాన్ని మళ్ళా సరిగ్గా చేసే వరకు. You find people that knows how to cook the meal and you ask, how do you do it? I'm not able to do it. మనం ఏం చేస్తాం, మనకి చేత కావట్లా. బాగా వండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదా మన అక్క చుట్టుపక్కల వాళ్ళు బాగా వండుతున్నారు అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం, ఎలా వండుతున్నావో చూపించవా, నేర్పించవా, నాకు రావట్లేదు కూర చేయడం, అడుగుదామా ఎలా చేసావే అంటాం. Amen? హల్లెలూయా. Some maybe you even go to cooking books and try to figure out, how do I do this? ఎంతకు మించి చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వంటల పుస్తకాలే తెచ్చుకుంటారు. This is what you do with yourself. ఇదంతా కూడా భూమి మీద ఒక పూట మన కడుపుని నింపుకోవడానికి చేసే ప్రయత్నం. ఏంటిది? వంట. సరిగ్గా కాకపోతే మళ్ళీ సరి చేయడానికి ప్రయత్నాలు చేసి దాన్ని సరి చేయాలనుకుంటున్నాం కదా, మరి మన గురించి మనం ఏం చేస్తున్నాం? The first time it might look really bad. వంట మొదటి రోజు చెత్తగా అయి ఉండొచ్చు. You might think, I'm not going to nag, I'm not going to nag, I'm not going to nag, I'm not going to nag. అలాగే మనం కూడా మనల్ని మనం ఊహించుకుంటే, మన గురించి మనం ఆలోచన నేనేంటి అని ఆలోచించుకుంటే చెత్తలా కనిపించచ్చు, భయంకరంగా కనిపించచ్చు. నేను ఇంత గేయాలన్నా, ఇలా చేస్తున్నానా, నేను ఇంత కోపస్తున్నా, నేను ఇంత మూర్ఖురాలన్నా, ఎన్నిసార్లు అనుకుంటారండి, నేను మూర్ఖంగా ప్రవర్తించాను అనుకుంటాం. అనుకోమా, ఖచ్చితంగా అనుకుంటాం. అది ఒక్కరోజు మారిపోద్దా? మారిపోద్దు. రేపు మళ్ళీ అలాగే ప్రవర్తిస్తాం. And the situation come and you nag like you never nagged before. It's the worst you've ever done to your husband. మా ఆయన గీకద్దు అనుకుంటాం, నస పెట్టద్దు అనుకుంటాం, అసలు ఏమనద్దు, మా ఆయన నిశ్శబ్దంగా ఉండాలనుకుంటాం. ఆ మనిషిని చూడటం నిన్నటికంటే మరి ఎక్కువ కలుగుతాం, నిన్నటికంటే ఎక్కువ అవుతాం విషయాన్ని. నేను పెట్టా అమ్మా, నిన్న రెండే మాట్లాడుంటాం, ఈరోజు నాలుగు మాట్లాడు. Sometimes when you start seeing things, it becomes much more clear, like you're having a magnifying glass on it, and it just becomes huge. నిన్న విషయము 2 మాటలతో సరిపోయింది, ఈ రోజు విషయము 4 మాటలతో సరిపోయింది. రేపు వచ్చే విషయము, ఆ చుట్టూ ఉండే పరిస్థితి, మీ ఆయన చేసే పనులు, లేదా మీ సేవకుడు మీ చర్చిలో జరిగిన ఆ సందర్భాలు ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఇల్లు మీకు పందిరేసేలా చేస్తాయి. Amen? కాదా? ఎన్నిసార్లు మాట్లాడుంటారు? And the only thing you can see is that you are nagging on your husband and you're not able to stop it. You just continue. నేను ప్రతిరోజు ప్రతి పరిస్థితులు ఇలాగే చేసుకుంటూ పోతూ ఉంటే ఏదో ఒక సందర్భంలో మీకు అర్థమవుతుంది, అసలు నేను ఇంత నచ్చబెడుతున్నానే, మా ఆయన ఇంత సతాయిస్తున్నాను, అయినా భరిస్తున్నాడు అని ఎప్పుడో ఒకసారి మీకైతే ఖచ్చితంగా అనిపించుంటుంది. And then you beat yourself up because you were not able to stop. ఎంతమంది కోపంలో తలకాయ కొట్టుకుంటారు? కొట్టుకుంటారా? ఖచ్చితంగా కొట్టుకుంటారు. Here comes mercy and forgiveness.
మీ కంట్రోల్లో మీరు లేకుండా, మీకు వచ్చిన కోపానికి, మీకు మీ చుట్టూ ఉన్న పరిస్థితికి, మీ ఆయన్ని లేదా సేవకుని చూడంగానే వచ్చే మీ యొక్క ఏంటిదని ఆవేశాన్ని మీరు అదుపులో పెట్టుకోలేని పరిస్థితిలో చాలాసార్లు మీరు ఉంటూ ఉంటారు. మిమ్మల్ని, మీ ఆవేశాన్ని, మీ కోపాన్ని చల్లార్చగలిగేది, మిమ్మల్ని సమాధానానికి తీసుకొచ్చేది ఇదొక్కటే. ఏంటి? ఇదొక్కటే. ప్రతి పరిస్థితికి సమాధానము ఇది. You go to your husband and you say, please forgive me. I know I should not have done that. Please forgive me. You wash his feet. మనకి చాలా సార్లు అరిచేస్తాం, కొట్లాడతాం, మాటలు కావాల్సినవి మనం అనుకున్నాయి మన నోటికి వచ్చి అనేస్తాం. ఒక గంటకో, ఒక అరగంటకో, లేదా ఒక రోజుకో, లేదా 4 రోజులకో ఏమనుకోకలేండి అన్నాను, ఇంకొకసారి అన్నాను అని నిదానంగా వెళ్ళి చెప్తాం కదా. కానీ నిజమైన మార్పు అది కాదు. మళ్ళీ రేపు మళ్ళీ మామూలు. నిజమైన మార్పు ఏది అంటే, అలాంటి పరిస్థితులలో ఆవేశపడి భర్తని బాధ పెట్టిన తర్వాత మనల్ని మనం పరీక్షించుకొని వాక్యం చేత మనల్ని సరిచేసుకొని నిజముగా హృదయపూర్వకంగా వెళ్ళి, అయ్యా క్షమించు, నేను తప్పే చేశా, నేను అలా చేసి ఉండకూడదు, నేను అలా మాట్లాడి ఉండకూడదు, ఇంకోసారి చేయనయ్యా అని హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో ఒప్పుకోలు చేసుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, మిమ్మల్ని క్షమిస్తాడు. మీ భర్తకి మీ మీద ప్రేమ ఏమవుద్ది? పెరుగుతుంది. లేదు నేను గొడవే పడతానంటావా, నీ పరిస్థితి అగమ్య గోచరం అయిపోతుంది. ఏమైపోద్ది? గమ్యం లేని గోచరం అయిపోతుంది. You go to the Father and you ask him to forgive you. మొదట దేవుని యొక్క పాదాల దగ్గరికి వెళ్దాం. మనుషులను కనుక చేయకూడదంటూనే చేస్తాం, మాట్లాడద్దంటూనే మాట్లాడతాం, వెళ్ళొద్దు అంటూనే వెళ్ళిపోతాం. ఎందుకంటే మనల్ని మనము ఆధీనపరుచుకోలేక, మనల్ని మనం ఆపుకోలేక. కానీ మనల్ని ఆపగలిగే శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యముల చేత సరిచేయబడి దేవుని యొక్క పాదాల యొద్దకు వెళ్తాం. ప్రభువా క్షమించు, నేను మనిషిని కనుక, స్త్రీని కనుక, లేదా నా స్వభావం ఇది కనుక నేను ఇలా చేస్తున్నాను, ఇంకొకసారి ఇలా చేయకుండా నాకు సహాయం చేయని ఏం చేయాలంట? దేవుని ఎదుట ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి. And you forgive yourself. ఆ తర్వాత ఏం చేయాలంట? ముందు మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి. ఎంతమంది, నేను ఈ మాట అనకూడదు మైలో, ఎన్నోసార్లు వినిపిస్తుంది అనక వాళ్ళకి. కోపంలో మన మనసులో ఎలా ఉంటుందంటే, మన భర్తను కూడా కొట్టాలి అన్నంత కోపం వస్తుంది. కొట్టం, కానీ మనసులో ఏమనుకుంటా? కొట్టి చంపి పడేయాలనుకుంటాం. ఎందుకు? మనకు వచ్చే కోపం. అది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే అది పాపం. దేవుడు భర్తకు లోబడమంటున్నాడు. మనము మన కోపావేశాలతో ఏం చేయాలనుకున్నాం? లేకుండానే చేయాలనుకున్నాం. మన మనసులో మనం చేయట్లా, మన మనసులో అనుకుంటున్నాం. అది పాపం కాదా? దాన్ని మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవదిగా, నేను ఇంత చేయాలనుకున్నాను, నేను ఇలా మాట్లాడాను, నేను ఇలా చేశాను అని నేను ఇంకోసారి చేయకూడదని ముందు మనల్ని మనం క్షమించుకోవాలి. చాలా మంది నేను ఇలా చేశాను, నేను ఇలా చేశాను, నేను ఇలా చేశానని ఏమైపోతారు? డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలా కాదు, మనల్ని మనం క్షమించుకొని నేను ఇలా చేశాను, ఇంకొకసారి చేయకూడదు అని సరి చేసుకొని తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. అర్థమైందా? I lost my thread. Let's give time for them. Just a moment. And you also pray for your husband. అదేవిధంగా మీ కొరకు ఎలాగ ప్రార్థన చేసుకుంటున్నారో అట్లాగే మీ భర్తల కోసం కూడా ప్రార్థన చేయాలి.
మీకు కోపం పుట్టించేది ఎవరు? అలే కదా. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. Because when you pray for your husband, some of the things coming up in you might be in your husband. So you need him to be free so that you can be free. చాలా సార్లు గొడవ అయినప్పుడు ఇద్దరికి మనశ్శాంతం, అన్నందుకు మీకు ఉండదు, పడినందుకు ఆయనకు ఉండదు. ఎప్పుడైతే మనం మన భర్త కోసం కూడా ప్రార్థన చేస్తామో పరిస్థితులు అదుపు తప్పినా అవి సమాధానముగా మారుతాయి. అర్థమవుతుందా? మీ నుంచి సమాధానం లేకపోయినా అటువైపు నుంచి ఆయన సరేనమ్మా ఏం లేదు అయిపోయిందిలే ఇంకోసారి చేయండిలే అనే సర్దుకునే మనసుని దేవుడు ఆయనకు కల్పిస్తాడు. ఎప్పుడు? ఆయన కొరకు మనము ప్రార్థన చేసి మన కొరకు మనం చేయాలి, ఆయన కొరకు చేయాలి. I will ask you to come with questions. ఇప్పుడు ప్రశ్నలు అడిగే సమయం. I want you to ask questions about things you are actually struggling with. నిజంగా మీ అనుదిన జీవితంలో మీరు ఇబ్బంది పడుతున్న వాటి గురించి లేదా ఏదైనా పరిస్థితి దాని పరిష్కారం మీకు తెలియట్లేదు, అలాంటివి ఏమైనా ఉంటే అడగండి. సమాధానం వాక్యానుసారంగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. You will get answers according to the question that you ask. మీ యొక్క ప్రశ్న మీరు అడిగే విధానాన్ని బట్టి ఉంటుంది. మీ మనసులో ఏ ఆలోచన పెట్టుకొని అడుగుతున్నారో దేవుడు సమాధానం కూడా అలాగే ఇస్తాడు. మా ఆయనకి ఈ క్వశ్చన్ అడిగి మా ఆయనకి వెళ్ళి బుద్ధి చెప్పాలనుకున్నారనుకోండి, దేవుడు ముందు మీకు బుద్ధి చెప్తాడు. Hallelujah. హల్లెలూయా. So if you ask questions about things that you are not struggling with, the things that it doesn't matter to you, you will get an answer accordingly. An answer that doesn't matter and it doesn't make a difference. ఖచ్చితంగా నాకు ఇది తెలియాలి, దీన్ని బట్టి నేను ఆశీర్వదింపబడతాను, దీన్ని బట్టి నేను నా యొక్క ఆత్మీయ స్థితిలో ఎదుగుతాను అనుకున్నవి అడగండి, కానీ ఉత్తుతాయని అడగద్దు. ఎందుకంటే సమాధానాలు కూడా ఉత్తుతాయే వస్తాయి. ఆమె చెప్పదు కదా, దేవుడు ఆమెకి ఏం చెప్పంటే అది చెప్తుంది. Amen. హల్లెలూయా. And ladies, this is important. This will be your test. స్త్రీలారా గుర్తుపెట్టుకోండి, ప్రశ్నలు అడగమన్నాము అంటే ఇది మీకు శోధనే. ఎందుకంటే ప్రశ్న అడిగిన తర్వాత జవాబు వచ్చింది, ఆ జవాబుకు తగ్గట్టుగా మీరేమవ్వాలి? నడుచుకోవాలి. గుర్తుపెట్టుకోండి. When your sister asks a question, ఒకవేళ మీలో ఒక సహోదరి ఒక ప్రశ్న అడిగింది, and you are thinking, oh, she struggles with that. మీరు అనుకోవచ్చు, అమ్మో ఆమె అట్లాంటి ప్రశ్న అడిగింది ఏంటి అంటే అది ఇంట్లో రోజు పాస్ట్ మీద ఎక్కేస్తుందా అనుకోవద్దు. And you go out and you talk about it with your other sisters. లేకపోతే సంఘంలో ఏదో పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైనది జరుగుతుంది, ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో వాళ్ళకి ఏం చెప్పాలో మీకు తెలియదా, అది మీరు అడిగారు. పక్కన ఉన్న మిగతా స్త్రీలకు ఉన్న అలవాటు ఏంటంటే వినిన దాన్ని వదిలిపెట్టాం, దాన్ని మళ్ళీ ఏం చేద్దాం, ఇంకో నలుగురితో ఇంకో 10 మందితో మాట్లాడి దాన్ని పెద్దగా చేస్తాం కదా. వాళ్ళు అడిగే ప్రశ్నలని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒకవేళ ఇలాంటి సమస్య మన మందిరంలో వస్తే ఏం చేయాలి అన్నదానికి దీన్ని గుర్తుపెట్టుకుందాం. దేన్ని? పక్కన సహోదరులు అడిగిన ప్రశ్నకి ఏం జవాబు వచ్చిందో ఆ జవాబుని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Mark my words, that which you hold against your sister will be held against you. The same judgment that you judge with, you will be judged accordingly. ఏ కొలత మనం కొలుస్తామో అదే కొలత మన మీదకి వస్తుంది. ఈ రోజు నీ సహోదరి గురించి నువ్వు ఏదైనా మాట్లాడావనుకో, రేపు నీ మీదకి అదే వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సహోదరులుగా మనము వాళ్ళని వీళ్ళని ఎత్తి చూపించడము, లేకపోతే వాళ్ళు అడిగే ప్రశ్నలను బట్టో మాట్లాడే విధానాన్ని బట్టో వారి యొక్క వ్యక్తిత్వాలను అంచనాలు వేయద్దు. ఎందుకంటే మనం అందరము తీర్పు దినాన దేవుని ఎదుట నిలవబడాలి. So what we talk about here stays here. It doesn't go to other people. It is not to be held against one another.
మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నది ఇక్కడ వరకే. ఇది బయటకు వెళ్ళి మళ్ళా గుంపులు గుంపులు కూడి ఆ పాస్టర్ ఎట్ట చెప్పింది, ఈ పాస్టర్ ఎట్ట అడిగింది, ఈ ప్రశ్న అడిగింది ఒకలా